ఏమైంది? అసలు ఏమనిపించలేదు. ఏమనిపించకపోవడం ఏంది? ఈరోజు మన ఫస్ట్ నైట్. నాకేం ఫీలింగ్స్ వస్తలేదు. ఫీలింగ్స్ వస్తలేవా? ఏంది అసలు నువ్వు అనేది? నాతో చేస్తే కూడా నీకు ఏ ఫీలింగ్స్ వస్తలేవా? నాకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా వస్తలేదు. ఎప్పుడు కూడా రాలేదా? సరే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయరాదు కదా. ఏమండి, అసలు నీ ఫీలింగ్స్ వస్తలేవా? వస్తలేదే. ఈ విషయం నీకు ముందే తెలుసా? ముందే తెలుసు. మరి హాస్పిటల్ చేయించుకున్నావా? చూపించుకోలేదు. అవునా? మరి నీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉందని మన పెళ్లి కాకముందుకే చెప్తే అయిపోవు కదా. నలుగురు ఏమన్నా అనుకుంటారని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు నలుగురు గురించి ఆలోచించినావు, కన్నా బతుకు నాశనం చేసినట్టే కదా. సరే, నువ్వేం టెన్షన్ పడకు. ఒకసారి మనం ఇద్దరం అయితే హాస్పిటల్ చూపించుకుందాం. సరేనే. సరే, పడుకో. ఏమైనా సీనా డల్లు కూర్చున్నావేంద్రా? ఏం లేదురా. అయ్యో, రాత్రి పని ఇట్లా బాగైంది అయింది? అట్లేం లేదురా. అయ్యో చెప్పరాదురా, ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదురా. అరే, చిన్నప్పటికి వెళ్ళి మనం షెడ్డి దోస్తాను, ఒకటే కంచంలో తిన్నాం, ఒకటే మంచాల వాడిని. నాతో చెప్పుకోవడానికి ఇకేంద్రా ఇబ్బంది? చెప్పురా మామ. అరే, నువ్వు అనుకున్నట్టు ఏం కాలేదురా. ఏం కాలేదండి? అరే, ఏం జరగలేదురా. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదేరా నాయన. అదే అంటే 90 లేవలేదారా? అయ్యా, ఎందుకురా మరి? ఏమోరా, 3 సార్లు ట్రై చేసిన, 3 సార్లు అట్టిదే అయిపోయింది. కూర్చుని ఓ పని చెయ్యి, ఇవాళ కూడా ట్రై చేయి. కాలేదనుకో తర్వాత చూద్దాం, కానీ అది ఉత్తుముచ్చట కాదు. అరే, నాకు నమ్మకం లేదురా. అరే ట్రై చేయరా, నువ్వు నమ్మకం లేదని ఎట్లా అంటావురా? నీది నువ్వే. సరేరా. తర్వాత ట్రై చేయి, కాకపోతే చెప్పు. నేను సజెషన్ చేయడానికి ఉన్నా కదా, మనం ఒకటి షెడ్డి దోస్తాను. అలా సిగ్గుపడద్దురా, మనది మనం మాట్లాడుకోవాలి. నాకేమైనా నీకు చెప్పుకుంటా, నీకేమైనా నాకు చెప్పు. సరేమా. ఓ పిచ్చోడు రంది వాడుకు, హ్యాపీగా ఉండు. ఎంటలో ఉన్నాడు. ఏమైందండి గట్లున్నారు? ఏం లేదే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సరే. ఏమైందండి? నాతో అయితే లేదు. సరే, వాటి ఆ రొమాన్స్ అన్నీ చేయగలరా? ఏమరా సీను, రాత్రి సక్సెస్? ఏం లేదురా, మళ్ళా గట్ల అయింది. అయ్యో, ఏంద్రా గట్లయితాను మరి? ఏం చేద్దాం రా, అర్థమైతలేదు. మరొకసారి వీడియోలు చూసి. అరే, వీడియో లేదురా, అది ఏమంటే ఎత్తలేదురా. అసలు పాడుగాను కదరు, ఇట్లనేంద్రా? ఏమరాని నాకేం అర్థమైతలేదు. మరి ఏమంటలేదా? ఏమంటలేదు అంటే మొక్క మొక్కట అయితే ఏం చెప్తలేదు. మరి అది ఏమనుకుంటాం కదా. గౌరవం కదరా. ఏం చేసుకుంటా? నువ్వన్నా ఎక్కడో ఇక్కడ సుఖపడుతావు, అది ఎట్లా సుఖపడాలి మరి? ఇక్కడ తలకే పెడతాడు ఇటు అడిగితే. చెప్పురా, నువ్వని చెప్పి. మరి ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి? కూర్చోండి. పెళ్ళికి ముందు అవన్నీ చూపెట్టుకొని చేసుకుంటా అయిపోవు కదా మరి. ఏమన్నా పెళ్లి మూవీ కూర్చోవాలి చులకన అయితే అని చెప్పి చేసుకుంటాం. నీ మొక్కంతే ఆడపిల్లకి అంత అన్యాయం చేస్తాను.
సీనా ఓ సీనా రారా రా కూర్చోరా. కూర్చుంటా కానీ ఏమైరా పెళ్లికి ముందు కూడా 3-4 సార్లు ఫోన్ చేస్తాను. ఇప్పుడు పెళ్ళి ఏదో మొత్తం మారిపోయినాయరా. అట్లానేం లేదురా, ఇక మా భార్య నేను చూడలే పెళ్లికి రాలేదా? చాదే పోయి ఇద్దరికి. సరేనండి. ఇంకా మరి ఏం సంగతి చెప్పాలి. దావత్ ఎప్పుడు ఇస్తావురా? పెళ్ళిళ్ళు కూడా చక్కగా ఈగనే పోతుంది. చేసుకున్నావు దావత్ అప్పుడే చేసుకున్నావు. అయ్యో అదే అడుగుతున్నాను, మొన్నటి సరిపోలేదు అట్లా. సరిపోతే మళ్ళీ చేసుకుందాం. అదే అడుగుతున్నాను, మన ఇద్దరు ఏకాంతంగా కలవాలి ఒకసారి. చాయ్ మంచుకుంటారు. అరే గిల్ల వచ్చేవాడికి ఇప్పుడు ఫోన్ చేస్తాను. కూకోడు అడిగి ఫోన్ మాట్లాడతా. సరేనా? హలో రే రే ఏంద్రా అడ్డ బీరిపోయినావు? చాలా తావు. ఏం లేదు. అబ్బా గట్టున్నది పట్టిగా సీన్గా నీకు ఇటు కాకుండా అయిపోయింది. ఎవరా దీన్ని ఎట్లా చేసి అనుభవించాలి? పిసికి పొట్టు పొట్టు దండాలి. అరే సీనా, నేను పోయేస్తున్నా. రే ఏదో బాగా రోజులు మాట్లాడలేదని. సరేరా వెళ్ళొస్తా. ఏవండి, హాస్పిటల్కి పోయేద్దామా? సరే పోయేద్దాం. సరే. ఏవండి, డాక్టర్ అయితే ఏ ప్రాబ్లం లేదన్నాడు. మంచిగా మెడిసిన్ వాడినాం అనుకో ఏం కాదు ఇక. సరే సరేనే, నువ్వేం భయపడకు ఇక. నాకేం భయం లేదు. ఇలా సీనిగాడు ఊరిపోతానండి, పోయిండు కావచ్చు. ఎట్లనే దాన్ని ఇలా అనుభవించాలి. సీనా మరి సీనా. ఓ మీరా? ఆయన లేడు, బయటకేండు. అవునా? ఏంటండి? ఏం లేదండి. ఏందండి, ఏం చెప్తారు? మీరు చేసేది మీకు అర్థమవుతుందా? అబ్బా మీరు చాలా అందంగా ఉన్నారండి. ప్లీజ్ అండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్. నువ్వు చేసేది ఏం పని? ఇట్లా కాదే, నీ సంగతి తర్వాత చెప్తా. ఏ పోరా! ఈయనేంది ఇట్లా ప్రవర్తిస్తాను? ఈ విషయం మా ఆయన తెలిస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ విడిపోతుంది. సరేది, ఆయననే మెల్లగా అర్థం చేసుకొని ఆయననే మారుతాడు. చూసినవయ్యా, ఇప్పుడు చూడు, గోళీలు వేసుకుంటే ఎట్లా సెట్ అయినావో. వట్టిగా భయపడ్డారు మీరు. బయట అనుకుంటారు కానీ అందుకే భయం. అయినా కానీ నువ్వు నాకు దొరకడం నా అదృష్టమే. సుమన్ ఫోన్ ఎత్తాడు. చెప్పరా సుమన్?
ఇంటికైనా ఉన్నారా? సరే వస్తున్నారా? ఎవరండి ఫోన్లా? సుమనుడు ఫోన్ చేసి అట్లా బయటికి రమ్మంటాడు, ముచ్చట పెడదామంటే పోతాను. సరే పోయిరా. సరే. మౌనిక, మౌనిక, అగో నువ్వేంది మా ఆయన నట్టరమ్మని నువ్వు ఇంటికి వచ్చినావు? పిచ్చిదానా, మీ ఆయన నన్ను రప్పించి నిన్ను సుఖ పెడదామని వచ్చింది. ఏయ్ ఏం మాట్లాడతానావు? తెలుగు. నేను అసొంటి దాన్ని కాదని చెప్పినా కదా, మళ్ళీ పదే పదే రాయబడబడుతున్నావు. చూడు, ఒక్కసారి నాతో అనుభవించి చూడు, ఆ సుఖమే వేరుంటది నీకు. నీతో అనుభవించవద్దు, నాకు ఆ సుఖము వద్దు. ఇంకోసారి ఆ మాట మాట్లాడడం అనుకో, చెప్పు దగ్గర కొడితే ఏమనుకుంటానో. ఆ అన్ని విషయాలన్నీ వేరు. మీ ఆయన వచ్చే వరకు నాతో ఒక్కసారి నన్ను వదిలిరా. ఇది ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా అత్తలేడేంది? ఫోన్ అన్నా ఎత్తింది. నువ్వు అనుభవించడం వద్దు, నాకు ఆ సుఖము వద్దు. నువ్వు అనుకున్నట్టు నా మోహన్కి మ్యాటర్ లేదని కాదు, మ్యాటర్ ఉంది. హాస్పిటల్ ఇవ్వించినా ఏం కాదని కూడా చెప్పిండు డాక్టరు. ఇంకోసారి నా ఇమ్మట వాడు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావనుకో, చెప్పులు మెడలేసి దంస్తే ఏమనుకుంటానవా? పోయి ఇక్కడ నుంచి. పోవడానికి కాదు నేను వచ్చింది ఇక్కడికి. అబ్బా, ఏమి తేజస్సు, ఏమి అందం. ఆహా, పోయి పనికిరాని చేతిలో పడ్డావు కదనే. ఒక్కసారి నిన్ను అనుభవించి తీరుతా, కాదనకు. రండి. ఏ వదులు, చెప్తే అర్థమైతలేదా? ఊకే పదే పదే అట్నే అంటావు. చెప్పింది విను. ఏంటిది నువ్వు చెప్తే నేను వినేది? నేను చెప్పింది నువ్వు విను. నాతో నా మాటలు మాట్లాడినావనుకో మంచిగా ఉండదని కూడా చెప్పిన. ఇక్కడ నుంచి పోతావా లేకపోతే చెప్పు తీయాలా? చెప్పు తీస్తావో చీపురు తీస్తావు, నాకు నిన్ను చూస్తే పిచ్చిలెత్తుంది. నీ అందాన్ని నేను ఎలాగైనా సొంతం చేసుకుంటా. రావే. ఏ పో ఇక్కడ నుంచి, పిసిపిసేయకు, పోరా. ఇట్లయితే కాదు, ఎట్లా చేస్తా అట్లా నువ్వు సెట్ అవుతావే. నేను ఇంటికన్నా పోతుందా? మనిషివా గాడిదివిరా? ఒకసారి చెప్తే అర్థమైతలేదా? పో ఇక్కడ నుంచి పో. నీ బతుకు చేయడా. అసలు ఫ్రెండ్ గాని పెళ్ళ మీద కన్నెట్లే బుద్ధయిందిరా? ఆ ఆలోచనకి ఎట్లా వచ్చింది? ఫ్రెండ్ గాని భార్య అంటే ఓ అక్కతోని ఓ చెల్లెతోని సమానం రా. ఏ అక్కనో చెల్లెనో, నాకు నిన్ను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. అయినా తోసుగాని పిల్లం అయితేంది, నాకు ఎవ్వరైనా ఒకటి. ఇంత మంచి చెప్పాను కూడా నీ తలకెక్కి ఎక్కుతలేదా? అయినా ఆడోళ్ళని అట్లా చూసుకోనికి ఎంత మంచి 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 మాటలు చెప్పినా ఏమర్థమైతుంది? ఇగో ఓన్లీ నా భర్త ఫ్రెండ్ గాని నేను వదిలేసినా గాని వేరే వాళ్ళు అయితేనా ఏం చేసినారో నాకే తెలియదు. ఇప్పటికి కూడా మా ఆయనతో నువ్వు ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తానో చెప్పాలా? నువ్వు చేసిన కథలు మా ఆయనకు చెప్తే ఏడ బాధపడి నిన్ను దూరం పెడతాడానే, నా వల్ల మీ ఫ్రెండ్షిప్ విడిపోవద్దానే నువ్వు చేసిన కథలు చెప్పలే కదా. అది చెప్పినట్టు ఇది కూడా చెప్పకు. నిన్ను మంచిగా సుఖ పెడతా, నీ మొగును కూడా చెప్పా. గంధ మంచి చెప్పినా అర్థమైతలేదారా? నువ్వు ఇంకా అట్లనే చేసినావు అనుకో, చెప్పు సంపుతా ఏమనుకుంటానమో. చెప్పు చీపురు అది, నువ్వు నన్ను దేంతో నన్ను కొట్టు, కానీ నేను నిన్ను అనుభవించక తప్పాలి. నువ్వెప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చిండ్రా. నీ భాగవతం అంతిన్నా ఫ్రెండ్ అని నీ అన్ని నీకు నమ్మి చెప్తే నువ్వు చేసే కదా ఇదారా? ఇంకా సిగ్గు లేక తలగా కిందికేసుకుంటున్నావారా? నీ అసలు ఏమంటారు? ఆ ఫ్రెండ్షిప్ కి వాల్యూ లేదు. నీ అసలు ఏమంటే ఫ్రెండ్స్ కూడా ఇంటికి కూడా రానిస్తలేడు.
అరే నీకే ప్రాబ్లం ఉంది అన్నావు గారు, ఏదో హెల్ప్ చేద్దామని. ఏంద్రా ఏమన్నావురా? ఇది నువ్వు చేసిన గెలుపు. నువ్వు ఏదో నా ఫ్రెండ్ గారు కదా అని నా బాధ నీకు చెప్పుకుంటే నా ప్రాబ్లం అలుసుగా తీసుకున్న పిల్లల్లో తీసుకుంటావరా? మన ఫ్రెండ్షిప్ కు వాల్యూ లేకుండా చేసినావు కదా. నువ్వు ఇంత చేసినా కానీ నా భార్య ఒక్క ముచ్చం కూడా చెప్పలేదు. మన ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోద్దా అని. కానీ నా భార్య ఇన్ని రోజులు ఎందుకు చెప్పకుండా ఉన్నావు తెలుసారా? ఇక్కడైనా నీ తప్పు నువ్వు తెలుసుకొని మార్గం అవచ్చని ఎదురు చూసిందిరా. కానీ నువ్వు ఇంత పనికి దిగజారుతావారా? సీనా, నన్ను క్షమించరు సీనా, నన్ను క్షమించు మౌనిక. కామంతో నీ కళ్ళు మూసుకొని ఇలా వేయాల్సి వచ్చిందిరా, నన్ను క్షమించరా. కామంతో కన్ను మూసుకపోతే తన మన తేలేదారా? అరే ఇంకోసారి నువ్వు నా కన్నమ్మ నుండి ఏం చెప్తా లాగేది నడు. నా ఫ్రెండ్ అని నాకున్న ప్రాబ్లం అని చెప్తాడు, గింత పని చేస్తాడు అనుకోలేదు. మీ ఫ్రెండ్ గిట్ల చేస్తాడని నీకేం తెలుసా అండి? ఇంకొకసారి నిన్నెవరైనా బాధ పెడితే అది నా ఫ్రెండ్ అయినా ఎవరైనా నాకు చెప్పు. సరేనండి.